అందరికీ నమస్కారం అండి. నా పేరు బెజ్జం రామకృష్ణారావు, గుంటూరు తెలుగుదేశం పార్టీ. రాష్ట్రంలో 15 రోజుల నుంచి అంగన్వాడీ వర్కర్స్ అదేవిధంగా ఆయాలు ధర్నా చేస్తున్న సంగతి మొత్తం యావత్తు రాష్ట్రం అంతా తెలుసండి. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి చిన్నపిల్లలని, ఇంటి దగ్గర ఉన్న పిల్లల్ని తీసుకొచ్చేసి వాళ్ళని విద్యాబుద్ధులు నేర్పడం కోసం వాళ్ళు ఎంతో ప్రయాసపడి కష్టపడి అనకూడదు కానీ వాళ్ళ ముడ్లు కడిగి మూతులు కడిగి అదేవిధంగా వాళ్ళకి ఆహారం ఇచ్చి పౌష్టికాహారం ఇచ్చి ఆ పిల్లల్ని శుభ్రంగా చేసి వాళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిందాక వాళ్ళదే బాధ్యత. అలా ఆ విధంగా చేసే అంగన్వాడీ కేంద్రాలు చేసేటువంటి ఆయాలని, టీచర్లను కూడా ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి వాడు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడంటే అది ఏమనాలో కూడా అర్థం కావడం లేదు. ఈరోజు రాష్ట్రం యావత్తు కూడా నిరసనలు బాగా వెల్లువెత్తున్నాయి. ఈరోజు ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం ఏదో పెట్టాడు, కానీ ఎక్కడ చూసినా కానీ కూడా అది తేడతెల్లం అయిపోయింది. ఆడుదాం ఆంధ్ర కాదు కదా, ఆ గ్రౌండ్లోకి కుక్కలు కూడా పోవడం లేదు. ఒక విధంగా చెప్పాలంటే మరి ఎందుకు చేస్తున్నాడు ఈ పిచ్చి ముఖ్యమంత్రి? ఇది అంటారు చూడు, ఆల్రెడీ అన్నారు ఆయన్ని ఏమని, తొగ్లక్ ముఖ్యమంత్రి అని. తొగ్లక్ ముఖ్యమంత్రి అని చెప్పేసి అంటం కూడా జరిగింది. ఆ తొగ్లక్ ముఖ్యమంత్రి చేసే పనులన్నీ ఏదో పనులు. ఇది కావాలని చెప్పేసి పక్కదారి పట్టడం కోసమే వీళ్ళని ఈ విధంగా ఆడదాం ఆంధ్ర అనే ఆడదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని పెట్టాడని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అంగన్వాడీలు చేసే సమ్మెకి అది ఖచ్చితం అండి. రేపు అది ఒకటి చంద్రబాబు నాయుడు వస్తే కానీ ఇది అమలు పరుస్తారు. ఇతను అది జరిగే పని కాదు. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు చేసే వాళ్ళకి జీతాలు ఇవ్వడానికి డబ్బులు ఏ విధంగా అమలు చేస్తాడు ఈయన? నా పేరు తాడిబేని గోపి, మాది తాడేపల్లి. ఈరోజు ఈ ప్రభుత్వం ఆడదాం అనే ఆంధ్ర ప్రోగ్రాన్ని కండక్ట్ చేసింది. కానీ ఒక 2 నెలలు ఎగ్జామ్స్ ఉన్నాయి యువతకి, విద్యార్థులకి. ఇలాంటి టైంలో ఇలాంటి ప్రోగ్రాం కండక్ట్ చేయటం ప్రభుత్వం ఆలోచించాలి. ఈ ప్రభుత్వం ఎందుకని కండక్ట్ చేసిందంటే ఈ ప్రోగ్రాం ద్వారా కోట్లు దండుకునే ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి పాలు పంచుకున్నాడు. ఈరోజు 3 నెలల్లో ఎగ్జామ్స్ పెట్టుకొని యువతకి, విద్యార్థులకి ఎటువంటి సందేశం ఇద్దామని ఇలాంటి ఆటలు ఆడిస్తున్నారు ఈ రోజున మీరు అనేది ఒకసారి ఆలోచించండి. విద్యార్థుల్ని విద్య వైపు నడిపించాల్సిన ప్రభుత్వాలు ఈ రోజున ఆడదాం అనే ఆంధ్ర ప్రోగ్రాం ద్వారా ఎగ్జామ్స్ 2 నెలల ముందు ఇలాంటి ప్రోగ్రాంలు పెట్టి వాళ్ళని చదువుకునే టైం లేకుండా చేస్తున్నారు. మీరు ఎటువంటి యువతకు సందేశం ఇస్తున్నారు? అంగన్వాడీలను ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్న ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకుండా అంగన్వాడీలని ఒక చులకనగా చూసే భావనగా ఒక ఎమ్మెల్యే ఏదో మాట అన్నారు, అంగన్వాడీలకు 7,000 ఇవ్వటమే ఎక్కువ అనేది. వాళ్ళు చేసే సేవలు చాలా ఉన్నాయి. మన కరోనా టైంలో కానీ ఏదైనా టైంలో కానీ వాళ్ళ ఇంటింటికి చేసిన సేవలు కానీ ఇప్పుడు చేస్తున్న సేవలు కానీ చాలా ఎక్కువ అన్నమాట. కానీ వాళ్ళని కించపరిచినట్టు మాట్లాడడం ఆ ఎమ్మెల్యే ఆలోచించాల్సిన విషయం. అది అలా మాట్లాడకూడదు. వాళ్ళకి తగిన జీతభత్యం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వలేదు, ఎలక్షన్ ముందు వస్తుందని చెప్పి ఇంతవరకు లేదు ఎక్కడ. ముందుగా అందరికీ నమస్కారం, మీడియా మిత్రులందరికీ. నా పేరు మన్యం రవి, మంగళగిరి నియోజకవర్గ అధికార ప్రతినిధిగా నేను పనిచేస్తా ఉన్నాను TNSFకి. ముఖ్యంగా చూసుకుంటే ఈ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో చేసింది ఏమైనా ఉందంటే పూర్తిగా శూన్యం అని చెప్పుకోవడానికి మనకి ఒక ఉదాహరణ ఉంది. ఆ ఉదాహరణ ఏంటయ్యా అంటే, ఈ జగన్మోహన్ రెడ్డికి కోతివేట దూరంలో కరెక్ట్గా 2 కిలోమీటర్లు కూడా లేని దూరంలో SC హాస్టల్ ఒకటి ఉంది. ఇతను అధికారంలోకి రాకముందు నా ఎస్సీలు నా ఎస్టీలను ముద్దులు పెట్టుకొని తిరిగి ఇప్పుడు పక్కనే 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న SC బాయ్స్ హాస్టల్ని కనీసం పట్టించుకున్న తాకనాలు లేవు. కొత్తగా ఇన్ఛార్జిగా ఇచ్చారు గంజి చిరంజీవి గారికి అయితే మరీ దగ్గరగా తలుపు తీస్తే ఇంటికి కనిపిస్తూ ఉంటుంది ఆ బాయ్స్ హాస్టల్. అలాంటి బాయ్స్ హాస్టల్లో సరైన వసతులు లేక అక్కడ 500 మంది ఉండాల్సిన దానిలో కేవలం 150 మంది పిల్లలు ఉంటా ఉన్నారు. ఆ 150 మందిలో ఒక 50 మంది చేత ఒక వార్డెను ఒక 2 ట్రక్కుల మట్టిని తీసుకొచ్చి అక్కడ పోయించి ఆ పిల్లల చేత మెరక తోడించి తాపి 10,000 రూపాయలు సంపాదించుకున్న రోజులు ఉన్నాయండి. కానీ ఇప్పుడు అటువంటి ప్రోగ్రాలు తిరుపతిలో ఒక్కటి కూడా జరగలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో ఒక్కటి కూడా జరగలేదు. అట్లాగే ఏయు గ్రౌండ్ వైజాగ్లో జరగాల్సిన ప్రోగ్రాం కూడా సరిగా జరగలేదు సార్. ఒక్కసారి జరిగింది. ఇప్పుడు ఈ సంవత్సరం
ఈ నెలలో జరగాల్సిన ప్రోగ్రాం లేకపోవడం వల్ల డ్వాక్రా సంఘాల వాళ్ళందరూ చాలా దీన పరిస్థితిలో దాని గురించి ఆ ప్రోగ్రాం లేనందువల్ల చాలామంది బాధపడుతున్నాము. దీని గురించి ఒక్కసారి మీరు ఆలోచించాలని, మా తెలుగుదేశం ప్రభుత్వం ఉండుంటే మాత్రం ఖచ్చితంగా మాకు ఉపాధి పొందేవాళ్ళం. ఆ ఉపాధి మొత్తం పోయింది సార్. మాకు ఉపాధి లేదు. మళ్ళీ మా ప్రభుత్వం వస్తేనే మేము ఉపాధి పొందగలం అని చెప్పేసి మేము అనుకుంటున్నాము. దాని గురించి అయినా సరే మేము ఈ రాష్ట్రంలో ఉండి ఈ రాష్ట్రంలో చాలా ఇబ్బందులు పడుతూ అదే బయట రాష్ట్రాలకు వెళ్తే అక్కడ చక్కగా సరస్సు ప్రోగ్రాలు జరుగుతున్నాయి. ఇక్కడెక్కడా జరగట్లేదు. ఏపీలో సరస్సు ప్రోగ్రాం అనేది లేకుండా పోయింది సార్. సరస్సు ప్రోగ్రాలు మా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే జరుగుతాయి. మా చంద్రబాబు నాయుడు గారే రావాలి, ఆ సరస్సు ప్రోగ్రాలు జరిపించాలి. మా యొక్క డ్వాక్రా మహిళలకి ఉపాధి పొందాలి అంటే సరస్సు మేళాలు జరగాలి. ఆ సరస్సు మేళా రావాలి అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే రావాలి. ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఒక గ్యారంటీ అయినటువంటి స్త్రీ శక్తి బస్సు, ఆ బస్సుని గవర్నమెంట్ వచ్చేదాకా ఎందుకు నేనే అమలు చేస్తాను రేపు సంక్రాంతి తర్వాత. మరి ఇన్ని రోజుల నుంచి ఏం చేశారండి? ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు అందరికీ ఫ్రీ బస్సు అని చెప్పేసి గ్యాస్ గురించి మాట్లాడితే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం మాట్లాడిన తర్వాత మాట్లాడుతున్నారు. ఇప్పుడు దాకా ఏం చేశారు? ఇప్పుడు దాకా ఏమండి గుర్తులేదా ఆ మాట? మరి ఇప్పుడు వచ్చిందా? ఇప్పుడు చేస్తామని చెప్తారేంటి? చివరికి వచ్చిన తర్వాత ఎప్పుడో మొదటి నుంచి ఎన్నో ఇబ్బందులు పడి కరోనా టైంలో ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడినప్పుడు ఆదుకున్నది లేదు సార్. ఇంకొకటి కూడా చెప్తాను నేను. వైజాగ్లో ఉదూదు వచ్చినప్పుడు కస్టమర్లు అందరూ ఎంతో కొట్లు వాళ్ళు కానీ పచారీ సరుకులు వాళ్ళు కానీ కాయగూరల వాళ్ళు కానీ డబల్ రేట్లు అమ్ముతుంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చి అక్కడ ఆ ప్రోగ్రాం అంతా దగ్గరుండి చూసి నెల రోజులు వైజాగ్ బాగుపడేంత వరకు కూడా అక్కడ దగ్గరుండి దాన్ని చూసుకొని ఏ ఒక్క ప్యాకెట్ కానీ ఆయిల్ ప్యాకెట్ కానీ వాటర్ నా ముందే నేను ఆ రోజున నేను అక్కడ ఉన్నాను సార్. వాటర్ బాటిల్ 50 రూపాయలు చెప్పారు. 10 రూపాయలు చిన్న 1/2 లీటర్ బాటిల్ 50 రూపాయలు చెప్తే సార్ వచ్చి 50 రూపాయలు కాదు కరెక్ట్గా అన్ని ఎంఆర్పి రేట్లు అమ్మాలని చెప్పేసి సార్ నిలబడి అమ్మించారు. మరి కరోనా టైంలో కూడా అలాగే అమ్మితే మీరు ఏమీ పట్టించుకోలేకపోయారు? మీరు దాని గురించి ఏం చూడలేకపోయారు? సరిగ్గా తిండి కూడా దొరకలేదండి కరోనా టైంలో. మరి మీరు ఏం పట్టించుకున్నారు? ఇప్పుడు ఆ అమలన్నీ మేం చేస్తాం అంటున్నారు. మరి అవన్నీ అప్పుడు ఎందుకు చేయలేకపోయారండి? ఒకసారి మేము చేస్తామన్న తర్వాత మీరు చేయడం కాదండి, మీరు ఏం చేశారో చూడండి. మీరు చేసింది ఏముంది? మీరు చేసిందంటూ ఏమీ లేదండి. మొత్తం అంతా అట్టడుకు వెళ్ళిపోయింది. రాష్ట్రం మొత్తం ఆగమైపోయింది. నా పేరు కమ్మా పద్మావతి, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిని. ఉండవేలి సెంటర్లో 19వ వార్డు మాది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన కాడి నుంచి ఏ ఒక్క అభివృద్ధి చెందలేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా వర్గం బాగుపడింది అన్న వాళ్ళు ఒక్కళ్ళు లేరు. భవన కార్మికులైతేమి, మరి ఇసుక దోపిడీ ఏంటి, మొత్తం కూడా సర్వనాశనం చేసి ఒక కంపెనీ రాలేదు, వచ్చిన కంపెనీలు కూడా ఎల్లగొట్టేశాడు. అట్లాగే ఒక్క అభివృద్ధి కూడా చెందకుండా దేశాన్ని సర్వనాశనం చేశాడు. 50 ఏళ్ళు వెనక్కిపోయేటట్టుగా చేశాడు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు అపోజిషన్ పార్టీలో ఉన్నా కూడా లోకేష్ బాబు గారు అన్ని వర్గాలకి, ఈ వర్గం ఆ వర్గం లేకుండా అన్ని వర్గాలకి సంక్షేమాలు 24 సంక్షేమాలు అందిస్తూ మహిళా శక్తి కూడా బ్రహ్మాండంగా విజయవంతం చేస్తూ మరి మహిళలకి ఫ్రీ బస్ అని మేము ప్రకటించినాక జగన్మోహన్ రెడ్డి మీకు కళ్ళు తెరిచారా? మీరు ఇంతకుముందు 4 ఏళ్ల నుంచి ఏం చేస్తున్నారు? ఏం చేశారు? ఇప్పుడు మా బాబు గారు వచ్చి మేము ఫ్రీగా బస్సు ఇస్తామంటే మీకు ఇప్పుడు గుర్తొచ్చారు. ఈ రోజున మా లోకేష్ బాబు గారిని అత్యంత మెజార్టీతో 1,00,000 సిలుకు పైన గెలిపించుకొని మేము ఎమ్మెల్యేగా చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఈ ప్రభుత్వ ఖజానాని వాలంటీర్ల రూపంలో మరి వాళ్ళకి జీతాలు ఇచ్చుకుంటా, మరి నిరుద్యోగుల సమస్యలు పట్టించుకోకుండా వాలంటీర్ జీతాల్లోనే మరి పేపర్కి డబ్బులు కట్టే విధంగా ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాలని పూర్తిగా మంగళగిరి నియోజకవర్గ ప్రజానికం తరఫున ఖండిస్తున్నాం సార్. మరి యువతకి మాయమాటలు చెప్పి 2019 ఎలక్షన్లలో పూర్తిగా ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అని 6,500
డిఎస్సి పోస్ట్ 15,000 దాకా డిఎస్సి పోస్టులని, 6,500 కానిస్టేబుల్ ఎస్ఐ పోస్టులని, ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అనేసి జనాలను మోసం చేసి పూర్తి స్థాయిలో నిరుద్యోగులు ఉద్యోగుల ఐక్యతతో గద్దెనెక్కినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ వచ్చిన మెజారిటీ అంతా ఈ రోజున పోయినసారి అంతా వాళ్ళంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ గుర్తుకు మద్దతు తెలిపి మరి ఆ 50% ఓటింగ్తో అతని మెజారిటీతో గెలవడం జరిగింది. 151 సీట్లు సంపాదించుకోవడం జరిగింది. మరి అదే పరిస్థితి చూస్తే 2024లో తాడేపల్లికి టౌన్కి మహిళా అధ్యక్షురాలిని నేను మహానాడులో ఉంటున్నాను. నా పేరు అన్నెం కుసుమ. ఇప్పుడు స్త్రీశక్తి అనేది ఆల్రెడీ మేము స్త్రీశక్తి అమలు పరుస్తున్నామండి. మంగళగిరి నియోజకవర్గంలో స్త్రీశక్తి అనేది మరి కుట్టు మిషన్ల కానించి స్త్రీశక్తి అని ఒక ఇది అవలంబించి లోకేష్ బాబు గారు కుట్టు మిషన్లు కానించి అలాగే మిషన్లు కానించి అలాగే బ్యూటీషియన్ కోర్సులు కానించి ఎంతో వాల్యుబుల్ కల సర్టిఫికెట్లని మహిళలకు ఇచ్చి 1,700 మహిళలకి మరి జీవనోపాధి కల్పించారు. 1,700 మహిళలకి మిషన్లు ఇచ్చారు ఈ నియోజకవర్గంలో. అలాగే ఎంతోమంది ఎన్నో పథకాలను సేవా పథకాలను 27 సంక్షేమ పథకాలను లోకేష్ బాబు గారు మంగళగిరి నియోజకవర్గంలో అమలు పరుస్తున్నారు. ఇప్పటికే అపోజిషన్లో ఉన్న లోకేష్ బాబు గారు ఇన్ని 27 సంక్షేమ పథకాలు అమలు పరుస్తుంటే ఇక లోకేష్ బాబు గారు ఎమ్మెల్యే అయితే మంగళగిరి పంట పండినట్టే. మంగళగిరి గడ్డ మీద ప్రతి ఒక్కరు జన్మించిన ప్రతి ఒక్కడూ కూడా మరి సంక్షేమ కార్యక్రమంతో పాటు రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలు అనేక పరిశ్రమలు తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి మరి డిఆర్ ప్రాజెక్టులు అలాంటి భారీ ప్రాజెక్టులు కూడా తీసుకొచ్చి పోలవరం ప్రాజెక్టుని దాదాపు 72% మరి నిర్మాణం చేపట్టి మరి అనేక విధాలుగా ఈ రాష్ట్రాన్ని మరి రోడ్డు బడ్జెట్లో ఉన్నా కూడా ఈ రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపినటువంటి మరి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. మరి అదేవిధంగా మరి ఎలాంటి రోడ్డు బడ్జెట్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని మరి రాజధాని నిర్మాణం కోసం ఆర్గనైజేషన్ కష్టపడి మరి నిర్మాణాలు అనేక పరిపాలన నిర్మాణాలని భవనాలని కట్టి మరి అదేవిధంగా రాజధానికి ఎక్కడి నుంచో హైదరాబాద్ నుంచి ఈ అమరావతి ప్రాంతానికి మరి ఉద్యోగంలో రావడానికి ప్రత్యేక రైలు సౌకర్యం కూడా ఏర్పాటు చేసి అనేక రకాలుగా ప్రజల్ని ఆదుకున్న మరి గరుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా మరి మన నారా లోకేష్ బాబు గారు మరి పంచాయతీ ఐటీ శాఖ మంత్రివర్యులుగా ఉండి మరి మన మంగళగిరి నియోజకవర్గంలో మరి ఐటీ కంపెనీలు తీసుకొచ్చి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి లో కష్టపడిన వ్యక్తి నారా లోకేష్ బాబు గారు. అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండి అనేక ప్రాంతాల్లో బీటీ రోడ్లు వేసి అనేక రకాలుగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేదానికి శాశ్వత ప్రయత్నం చేసిన వ్యక్తి నారా లోకేష్ గారు. మరి ఈనాడు మనకి మంగళగిరి నియోజకవర్గంలో మరి ఇన్ఛార్జిగా ఉండి మరి స్వల్ప ఓట్లతో ఆయన ఓడిపోయినా కూడా ఈ యొక్క నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండి అనేక సంక్షేమ కార్యక్రమం దాదాపు 27 సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి పొడుగు బలహీన వర్గాలకి మరి ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాలకి మరి అదర్ కార్మికులతో పాటు కోపుడు పనులు కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, ఇలా చెప్పుకోకపోతే 27 సంక్షేమ కార్యక్రమాలు మన అందరి కోసం చేసిన వ్యక్తి నారా లోకేష్ గారు. అదేవిధంగా మన చాలా మంది వక్తలు చాలా విషయాలు మాట్లాడుకోవడం జరిగింది. మరి అదేవిధంగా నారా ఈ ఛానల్ స్వీకరిస్తున్నారా? మీరందరూ అనుకోవచ్చు అదే మా బూత్లో ఇప్పుడు మెజారిటీ రాలేదు, మళ్ళీ అదే బూత్లో ఎక్కువ మెజారిటీ అంటే ఎలా? 2004 నుంచి ఏ బూత్లో ఎంత మెజారిటీ వచ్చిందో నా దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి. ఇక్కడనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బూత్లు డీటెయిల్స్ రాబడి ఎప్పుడు మెజారిటీ రాని బూత్లో అవతల పార్టీకి మెజారిటీ ఎట్లా తగ్గించాలా, మనకి ఎట్లా ఓట్లు పెంచాలా? ఒక బూత్ లో 20% మన మెజారిటీ వస్తే అది 40% ఎలా చేయాలో ఆలోచించాలి. కేవలం ఇబ్బందికరమైన బూత్లో మనం పనిచేస్తుంటాం. మనం బలంగా ఉన్న బూతుల్లో కూడా ఎక్కువ మెజారిటీ తెలుగుదేశం పార్టీకి ఎలా తీసుకురావాలి ఆర్గనైజేషన్ మనం ఆలోచించాలి, పని చేయాలి.
ఇక్కడ క్లస్టర్ యూనిట్ బూత్ అందరూ చెప్తున్నారు రోజుకి 2 గంటలు ఇవ్వండి, వారానికి 5 రోజులు ఇవ్వండి. నేను దాంతో ఎక్కువ అడగట్లేదు. రోజు 2 గంటల్లో ఒక్క సైడ్ నుంచి మొదలుపెట్టి ఎన్ని గడపలు దొరికితే అన్ని గడపలు దొరికాయి. హడావిడి చేత అవసరం 5 అవుతే పర్లేదు, 10 అయినా పర్లేదు, హడావిడి లేదు. ఓపికగా వెళ్ళి ప్రజలతో మమైక్యమై ఒక పక్కన సూపర్ 6 కార్యక్రమం వాళ్ళు తెలియజేస్తాం, రెండవది వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు రాసుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. వారానికి 5 రోజులు చేయండి. కరెక్ట్గా చేస్తే డోర్ టు డోర్ 45 రోజులు మనం పూర్తి చేయగలుగుతాం. సో ఆడుతూ పాడుతూ చేద్దాం. ప్రచార ఆడబాత అవసరంలా, హాయిగా ఆ బూత్లో ఉన్న కమిటీ సభ్యులు ఎంతమంది వస్తే అంతమంది, 3 ఉన్నా పర్లేదు, 5 ఉన్నా పర్లేదు, కానీ ప్రతి గడప తొక్కాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ఇది వైకాపా గడప మనకి ఎక్కువ ఓట్లేవని తప్పకుండా కాదు. మొదటిసారి తలుపు తెరవరు, రెండోసారి కాయలు వస్తారు, మూడోసారి ఏదో ఫోన్లో ఇందో అంటారు. వాళ్ళు కూడా బాగా ఆలోచన ఉంది, వాళ్ళ సొంత ఎమ్మెల్యేలో పాల్గొనే పరిస్థితికి వచ్చింది. ఇంకా వాళ్ళ నాయకులు కార్యకర్తల పరిస్థితి ఎలా ఉందో మనందరం అర్థం చేసుకోవాలి. సో వైకాపా గడపలు కూడా తొక్కాలా, మనం సూపర్ 6 కార్యక్రమం వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత మనందరం పైన ఉంది. ఎట్లా కొట్టిందే ప్రభుత్వం మనందరం చూస్తున్నాం. ఆశా వర్కర్స్ రోడ్ ఎక్కారు, పారిశుద్ధ కార్మికులు రోడ్ ఎక్కారు, ఇంకా రేపో మాపో వాలంటీర్ సోదరులు కూడా రోడ్ ఎక్కే పరిస్థితి మన ఆంధ్ర రాష్ట్రంలో మనందరం చూస్తున్నాం. సో ఎవరిని గనులు ఇచ్చినా నాకు అర్థమైంది ఒకటే, ఈ ప్రభుత్వం చేసింది 0. అందుకే ప్రజలతో ఉండాలి, ప్రజలతో మమైక్యం అవ్వాలి. మళ్ళీ భారీ మెజారిటీతో మంగళగిరి నియోజకవర్గంలో మన పసుపు జెండా ఎగిరాలని ఈ సభాముఖంగా కోరుతున్నాను. మీరందరూ అనుకోవచ్చు భారీ మెజారిటీ ఎందుకు అంటున్నాడని. మీరు భారీ మెజారిటీ ఆశ్రయించి తీరిస్తే నేను బాబు గారితో పోరాడి అంత ఎక్కువ పనులు మంగళగిరి చేశాను. నాకు అవకాశం నేను చెప్పచ్చు. గురుగారు చూడండి ఎంత మెజారిటీలను ఆశ్రయించారు, దీవించారు, మీరు నాకు ఈ పనులు చేయాల్సిందే నేను దెబ్బలాడచ్చు. అవునా కదా? అందుకే మంచి మెజారిటీతో ప్రజలందరూ నన్ను ఆశీర్వదించాలి, దీవించాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ క్లస్టర్ యూనిట్ బోర్డు అధ్యక్షులకి కమిటీ సభ్యులందరూ నేను కోరేది, వచ్చే 100 రోజులు అహర్నిశలు కష్టపడాలి. వారానికి 5 రోజులు పార్టీ కోసం. వైకాపా ఎమ్మెల్యే గారి గురించి కానీ ఇప్పుడు నియమించిన ఇన్ఛార్జ్ గారి గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేనే లేదు. ఎవరేంటో ప్రజలకి బాగా తెలుసు, మనకన్నా బాగా ప్రజలకి తెలుసు. నిన్న ఒక చెల్లమ్మ వచ్చి ఇప్పుడున్న వైకాపా ఇన్ఛార్జ్ చేసిన ఎవరి పనులు కూడా నాకు చెప్పాను. ఆ వీడియో కూడా బయటకు వచ్చింది. సో ప్రజలకి ఎవరు ఏంటి అనేది బాగా తెలుసు. కానీ అట్లానే ఆ ధీమాతో మన ఇంట్లో కూర్చోవాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ఈ సభాముఖంగా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలు నేను కోరుతున్నాను. మళ్ళీ నేను ప్రత్యేకంగా క్లస్టర్ ఇన్ఛార్జెస్ ఒక మీటింగ్ పెట్టుకుంటాను. దాని తర్వాత యూనిట్ వాళ్ళతో ప్రత్యేక మీటింగ్ పెడతాను. మళ్ళీ బూత్ అధ్యక్షులతో కూడా ప్రత్యేకంగా మీటింగ్ పెట్టుకుంటాను. టెక్నాలజీ ఇప్పుడు పార్టీ తీసుకొచ్చింది, ఇంకా టెక్నాలజీతో అనుసంధానం అవ్వాల్సిందే. మంగళగిరిలో నెట్వర్క్ లేదు, నాకు ఫోన్ వాడుతూ రాదని కుదరదు. శ్రీశైలం లాంటి నియోజకవర్గంలో అద్భుతంగా పనిచేస్తున్నారు, కొండలగుట్లకి పనిచేస్తున్నారు. ఇక మన ఎట్లా పనిచేయాలి? మనకి 4G కాదు 5Gనే ఉంది. సో మనం ప్రజల్లోకి వెళ్ళాలి, అది మన ముందున్న లక్ష్యం. దయచేసి నెరవేర్చాలని మిమ్మల్ని అందరూ నేను కోరుతున్నాను. జనవరి పండుగ అంటే 13, 14, 15 పండుగ. సో పండుగ వరకు నేను ఎక్కడ ఉంటాను 2-3 రోజులు మినహా. ఎవరైతే కలవాలనుకున్నారో అందరూ నేను కలుస్తున్నాను. నేను కూడా
మిగిలిన కొన్ని గ్రామాలు ఏదైతే నేను గతంలో రాలేకపోయిన ఆ గ్రామాల్లో కూడా నేను తిరుగుతాను. అక్కడ ఒక కార్యక్రమం పెట్టుకుందాం. మండల నాయకుల్ని, గ్రామ నాయకత్వాన్ని, క్లస్టర్ యూనిట్ బూత్ నాయకులకి ప్రత్యేకంగా వాళ్ళకి మీటింగ్ పెట్టుకుంటా. ఈ 100 రోజులు మిమ్మల్ని కోరేది ఇంకా గ్రూప్ రాజకీయాలు వదలబడతాయి. మన లక్ష్యం ఒకటే, సైకిల్కి ఓటు. దానికి అహర్నిశలు మనందరం కష్టపడాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం.